హాయ్ హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. చాలా సింపుల్గా సాంబార్ అయితే రెడీ చేసుకుందామండి. సాంబార్కి టైం అయితే పడుతుంది, కానీ చాలా టేస్టీగా సాంబార్ అయితే రెడీ చేసుకుందాం. నేను కుక్కర్లో పప్పు అయితే యాడ్ చేశాను కదా, అయిపోయిందండి. 4 విజిల్లు వేయించుకున్నాను. చింతపండు రసం యాడ్ చేసుకుంటున్నాను. మనకి చింతపండు రసంతో యాడ్ చేసి కలిపి మరుగుతూ ఉంటే వెజిటేబుల్స్ అన్నీ అదే కుక్కర్లో యాడ్ చేద్దాం. మళ్ళీని చక్కగా ఇలా పప్పు అయితే మనం వేరు చేసి వేరే కుక్కర్లోంచి వేరే కడాయిలో అయితే యాడ్ చేసుకొని తర్వాత తగినంత చింతపండు రసం యాడ్ చేసుకుందామండి. సాల్టు అన్నీ టేస్ట్ చూసుకొని ఇది మరుగుతూ ఉంటుంది. అప్పుడు పక్కనే పెట్టేసి మనకి వెజిటేబుల్స్ అన్నీ కుక్కర్లో వేసి కారం ఉప్పు వేసి ఒక విజిల్ అయితే యాడ్ చేసుకుందామండి. ఒక విజిల్ అయితే సరిపోతుంది. ఇవన్నీ యాడ్ చేసి తగినంత కారం, తగినంత సాల్టు, కొంచెం వాటర్ వేసి, ఎక్కువ వద్దండి, కొంచెం వాటర్ వేసి ఒక్క విజిల్ వేయించుకుందాం, సరిపోతుందండి. మనకి చక్కగా సాంబార్ అయితే రెడీ అవుతుంది. ఇంకా కొంచెం వాటర్ తగినంత యాడ్ చేసుకుందాం. పప్పుకైతే మరుగుతూ ఉంటుంది కదా, చూసారా మరిగిపోయింది. సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేశానండి. మనకి ఒక విజిల్ అయిపోయింది. వెజిటేబుల్స్ అయితే ఉడికిపోయి చూసారా. మనం సాంబార్లో ఇలా డైరెక్ట్ యాడ్ చేసేసుకోవచ్చు. చక్కగా మనం ఫస్ట్ కట్ చేసి సాంబార్తో పప్పుతో పాటు యాడ్ చేసామంటే పేస్ట్ లాగా అయిపోతాయండి. పీసెస్ అస్సలు మిగలవు, తినడానికి బాగోవు. చాలా చిక్కగా అయిపోతుంది సాంబారు. సాంబార్లా ఉండదు, బాగా చిక్కగా అయిపోద్ది. ఇలా యాడ్ చేసుకున్నామంటే ఒక విజిల్ మనం సాంబార్ తినేటప్పుడు ముక్కలు చాలా బాగుంటాయండి తినడానికి. చక్కగా ఆనపకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, మునక్కాయ పేస్ట్లా కాకుండా తినడానికి బాగుంటాయి. సాంబార్ చేసామంటే కంపల్సరీ నెక్స్ట్ రోజు ఈవినింగ్ అన్నా కానీ ఇడ్లీ చేసుకోండి. సాంబార్ ఇడ్లీ కొత్తిమీర యాడ్ చేశాను. బాగా ఒక పూట చేసామంటే సాంబార్ 2 పూటలకి సరిపోతుంది. సాంబార్ అయితే 2 సార్లు 2 కూరలు అవసరం లేదు, సాంబార్ చేసుకున్నారు. చాలా ఈజీగా ఉంది. బాగా మరుగుతుంది చూసారా చక్కగానా. మనకి ఇలా చక్కగా మరుగుతుంది చూసారా. బాగా మరిగిపోవాలండి. చక్కగా దగ్గరికి అవుతే బాగుంటుంది సాంబార్ అయితే. మరిగి మనం పెట్టిన దానిలో సగం మరిగిపోతే టేస్ట్ అయితే బాగుంటుందండి సాంబార్ అయితే. మరిగిపోయింది చూసారా. పోపు అయితే పెట్టేసుకుందామండి. ఆయిల్ వేసి పోపులన్నీ వేసుకుందామండి. ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేసి చక్కగా పోపు అయితే పెట్టేసు. అంతే, ఎంతో సింపుల్గా అయితే రెడీ అయిపోతుందండి. చూసారా పోపు అయితే చక్కగా దగ్గరికి అయిపోయింది కదా. ఇలా అయిపోవాలండి. పోపు అయితే అన్నీ యాడ్ చేస్తాను. ఎండుమిర్చి యాడ్ చేశాను, పచ్చెనగపప్పు, చక్కగా సాంబార్ ఎక్కువ కాబట్టి పోపు ఎక్కువే యాడ్ చేసుకున్నాను నేనైతే. పోపులు అయితే చాలా, సాంబార్ ఎక్కువ కాబట్టి పోపులు చాలా ఎక్కువ యాడ్ చేశాను. కొంచెం కరివేపాకు యాడ్ చేద్దాం. కరివేపాకు కూడా యాడ్ చేశానండి. చక్కగా బాగా దగ్గరికి అయిపోయింది కదా. చక్కగా వేగిపోయింది పోపు అయితే. సాంబార్లో అయితే యాడ్ చేసేద్దాం. చూసారా నాకు ఎంతో టేస్టీ సాంబార్ రెడీ అయిపోయిందండి. కొంచెం ఒక మసాలా తగ్గించాను, కానీ తమిళనాడు స్టైల్లో సాంబార్ అండి. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. చాలా ఈజీగా మనకి